హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాంటప్పుడే నేను వీడియో పోస్ట్ చేయగానే వెంటనే మిమ్మల్ని రీచ్ అవుతుంది. ఈరోజు డిష్ మీరు ఆల్రెడీ తమ్మేల్లో చూసే ఉంటారు కదా, వెజిటేబుల్ మసాలా కర్రీ. ఇది ఎలాగో కార్తీక మాసం అందరికీ చాలా యూజ్ అవుతుంది. కర్రీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మేము ఎక్కువ దీన్ని చపాతీలోనే తింటాము. నా వాయిస్ చూసి భయపడకండి. ఈ వర్షాలకి నాకు ఊరికే కోల్డ్ చేస్తుంది. ఈ వెజిటేబుల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేను ఆల్రెడీ పొటాటోస్ ఒక 4 తీసుకున్నాను. అవి హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. వెజిటేబుల్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు పొటాటో, క్యారెట్, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి. ఇంకా ఇంట్లో ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. వెజ్ కర్రీయే కాబట్టి మన ఇంట్లో ఉన్న మిగిలిపోయిన కూరగాయ ముక్కలు అన్నీ వేసుకోవచ్చు. కానీ నేను అలా వేయటం లేదు. ఇంట్లో ఉన్న మటుకి కట్ చేసి అలా పెట్టుకున్నాను. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి మిక్సీ చేస్తాం కదా, దాంట్లో కొన్ని టమాటాలు కూడా వేసి మిక్స్ చేశాను. మోస్ట్ ఏ మసాలా కర్రీకైనా టమాటాలు కొన్ని కట్ చేసి కర్రీలో వేసుకొని కొన్ని మిక్సీ చేస్తేనే గ్రేవీ బాగా థిక్గా వస్తుంది. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్లు తినని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీ. ఇంకా వీటిల్లో మనం పప్పులు కూడా బాయిల్ చేసి యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నేను ఇంత మటుకే చేస్తున్నానులే. అలా పప్పులు యాడ్ చేసి వేసేవి సపరేట్గా వీడియో చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని పప్పులతో యాడ్ చేసిన మసాలా కర్రీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి ఒకసారి, చాలా బాగుంటాయి. ఈ కర్రీలో కొన్ని క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఆప్షన్ అంతే అది. ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి కర్రీస్లో బిర్యానీ స్పైసెస్ మాత్రమే బాగుంటాయి. గరం మసాలా పౌడర్ బాగోదు. ధనియాల పొడి, బిర్యానీ స్పైసెస్ వేస్తే సరిపోతుంది. ఇంక లాస్ట్లో కస్తూరి మేతి కంపల్సరీగా వేయాలి. చపాతీ కర్రీ ఏది అయినా సరే కస్తూరి మేతి సూపర్ ఫ్లేవర్ని ఇస్తుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూశారు కదా, మనం ఇంకా కర్రీ చేయటం స్టార్ట్ చేద్దాం. ఈ క్వాంటిటీ నేను 4 మెంబర్స్కి చేస్తున్నాను. ఇదే క్వాంటిటీ మీరు పర్సన్స్ని బట్టి ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. గ్యాస్ వెలిగించి ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసి వేయించాలి. ఏ కర్రీకైనా సూపర్గా టేస్ట్గా రావాలంటే మనం అన్నీ ఒకేసారి వేసేయకూడదు. ప్రతి ఐటెం వేసేటప్పుడు దాని అరోమా బయటకు వచ్చిందాకా సిమ్లో కుక్ చేయాలి. చాలామంది అది బాలేదు ఇది బాలేదు అంటుంటారు కదా. ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది, కానీ అది కుక్ చేసే విధానంలో మార్పు. అందరూ అన్నీ సేమ్ వేస్తుంటారు, వేయకుండా ఉండరు. ప్రతి ఐటెం వేసేటప్పుడు ఎంత క్వాంటిటీలో వేస్తున్నాం అనేది ఒకటి ఇంపార్టెంటు, ఎంత హైలో లోలో పెట్టి కుక్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంటు. అలా కుక్ అయినప్పుడు మాత్రమే ఏ కర్రీ అయినా సూపర్గా ఉంటుంది. బిర్యానీ స్పైసెస్లో ఏమేమి వేసానో చెప్పలేదు కదా. లవంగ, పట్ట, మొగ్గ, షాజీరా, జాపత్రి, జాజికాయ నేను అన్నీ వేస్తాను. ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే మనకి హెల్త్కి కూడా మంచిది ఆ ఫ్లేవర్స్. స్పైసెస్ వేసిన వెంటనే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేసి వేయించుకోవాలి. నేను కొంచెం జీడిపప్పులు కూడా వేసాను, అవి ఆప్షనల్ మాత్రమే. ఇంకా ఒక 4-5 మిరియాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అయినా త్వరగా కుక్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం, ఫస్ట్ ఉప్పు, పసుపు వేయాలి. మనం చేసే కర్రీకి సరిపడా ఎంత క్వాంటిటీ వేయాలో మనకి తెలుసు కదా. అలా వేసి కలదిప్పి మూత పెట్టుకోవాలి. కొంచెం తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. తక్కువైతే కర్రీ అంతా అయిపోయిన తర్వాత కలుపుకోవచ్చు కదా. మీకు తెలుసు, తెలియదని కాదు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మెన్షన్ చేస్తున్నాను. మ్యాక్సిమం నేను సెకండ్ టైం వేసే అవసరమే రాదు, ఎందుకంటే నాకు నేను వేసే క్వాంటిటీ తెలిసిపోతుంది. ఆలు వీటితో పాటే వేయటం లేదు. ఆల్రెడీ ఆలు హాఫ్ బాయిల్ చేసి పెట్టాం కాబట్టి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఆలు వేసి మగ్గిస్తాను. చూసారా, ఇలా క్యారెట్ ముక్కలు అవన్నీ ఆవిరి మీదే మగ్గాలి. ఆ తర్వాత వేసుకుందాం ఆలు. మగ్గే దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇంకా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఆలు కలుపుకుందాం.
ఆలు వేసిన తర్వాత కొంచెం బాగా కలదిప్పుకొని మనం వేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుందాం. మసాలాలో ఏమేం వేసానో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. టమాటా, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి మాత్రమే వేసాను. దీనిలో కొంచెం ధనియాల పొడి కూడా వేస్తాను. ఇప్పుడు మసాలా ముక్కలకి బాగా పట్టేంత మటుకు మగ్గనిచ్చిన తర్వాత మనం కారప్పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ముందే కారప్పొడి వేసామంటే మసాలా వీటికి పట్టడం అట్లా ఉంచి కారం మాడిపోతుంది. అలా మాడకూడదు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మైల్డ్గా కుక్ అయితేనే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందని. ఈ టైంలో కారప్పొడి, ధనియాల పొడి వేసేసి ఇందాక ఆలు ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవి నేను అస్సలు పడేయను. ఇలా గ్రేవీస్లోకే వాడుకుంటాను. పదార్థమైన ఉడికిచ్చిన వాటర్ని చపాతీ పిండికి కానీ ఇలా గ్రేవీస్కి మాత్రం వాడుకుంటే దాంట్లో ఉండే విటమిన్స్ పూర్తిగా మనకే వస్తాయి. ఆలు ఉడికించిన వాటర్ని నేను ఈ గ్రేవీకే యూజ్ చేశాను. మీరు కూడా నెక్స్ట్ టైం అలా ట్రై చేయండి. కూరని ఇప్పుడు బాగా కలదిప్పుకొని కొంచెం కసూరి మేతి వేయాలి పైన. టైంలోనే మీరు ఉప్పు, కారం చెక్ చేసుకొని సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు. నాకైతే ఓకే, సరిపోయింది. కుక్ చేసినంత సేపు ఉండదు, మా వాళ్ళు 5 నిమిషాల్లో ఖాళీ చేస్తారు. అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కర్రీ. ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది మూత పెట్టి. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టి నేను దీంట్లోకి చపాతీలు కూడా చేయాలి. కూర ఎంత థిక్నెస్లో చేసుకోవాలో చెప్పలేదు కదా, అది మీరు తినేదాన్ని పట్టుంటుందండి. మీరు కొంచెం లూజుగా కావాలంటే లూజుగా చేసుకోవచ్చు, థిక్గా కావాలంటే థిక్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సూపర్గా ఉంటుంది. అలా అని రసం సాంబార్ చేయకండే. అంతేనండి ఈ వీడియో. మా డిన్నర్ కంప్లీట్ కూడా అయిపోవచ్చింది. ఈ కార్తీక మాసంలో ఇలాంటి రెసిపీలు చేసుకుంటే మీకు నాన్ వెజ్ తినని ఫీలింగ్ కూడా ఉండదు. అందరూ నేను చేసే డిషెస్ అన్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, ఏది ఎక్కువ తక్కువ కాకుండా క్వాంటిటీగా చేసుకుంటే ఏ కర్రీ అయినా సూపర్గా ఉంటుంది. మన ఇంట్లో నిత్యం ఉండే రెగ్యులర్ ఐటమ్స్ తోటే ఇక మీదట రెస్టారెంట్ డిషెస్ కూడా చేసుకుందాము. నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్లే మళ్ళీ చెప్తున్నాను, మీకేదైనా కొత్త డిషెస్ కావాలన్నా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. ఒక్కటి చేసి వీడియో రూపంలో మీకు అందిస్తాను. అంతేనండి, ఇంకెందుకు లేటు, మీరు కూడా వెళ్ళి మీ డిన్నర్కి చపాతీ, వెజిటేబుల్ కర్రీ చేసుకొని తినండి. నేను ఎప్పుడు రోటీ కర్రీస్ చేసినా మా ఇంట్లో అస్సలు కర్రీ మిగలదు. మా ఇంట్లో వాళ్ళు గిన్నె ఖాళీ చేసేస్తారు. అంతేనండి ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా బోలెడన్ని వీడియోస్తో మీ ముందుకి.